సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు మారుమోగుతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. కేవలం కొన్ని రోజులలోనే నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 22.9 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను ఫాలో చేస్తున్నారు. దేశాన్ని ఏలుతున్న అధికార పార్టీ బీజేపీ అధికారిక అకౌంట్‌ను కూడా ఈ పార్టీ సీజేపీ దాటేసింది. అసలు ఏంటి ఈ బొద్దింకల పార్టీ? ఇది నిజమైన రాజకీయ పార్టీయా? లేదా ఒక పెద్ద డిజిటల్ ప్రొటెస్టా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ పార్టీ ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఎలా పుట్టిందంటే మే 15, 2026 ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక వ్యాఖ్య చేశారు. కొంతమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి వ్యవస్థలో కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ లాగా దాడి చేస్తున్నారు అని అన్నారు. అంటే ఈయన అన్నదాన్ని బట్టి ఈయన అందరి యువతను అనలేదు, కొంతమందిని అన్నారు. కానీ తర్వాత దీనిపై ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు మే 16 రోజున. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశంలో రాజ్యాంగాన్ని, భావ ప్రకటనను, స్వేచ్ఛను కాపాడాల్సిన దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నవారే యువతను బొద్దింకలు అనడంపై సోషల్ మీడియాలోని యువత, ముఖ్యంగా జెన్జీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిజేఐ మాటలకు నిరసనగా మే 16, 2026న కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ మరియు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అభిజిత్ దీప్కే. ఇతని వయసు 30 సంవత్సరాలు. ఇతడు ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. పూణేలోని జర్నలిజం చదివి ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో సోషల్ మీడియా టీమ్ వాలంటీర్గా పనిచేశారు. అక్టోబర్ 2019 నుండి ఏప్రిల్ 2021 వరకు ఢిల్లీ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్లో పనిచేశారు. జూన్ 2021 నుండి మే 2024 వరకు ఢిల్లీ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ అడ్వైజర్గా పనిచేశారు. సీజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతాలు, అర్హతలు. ఈ పార్టీ ట్యాగ్లైన్ వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఈ పార్టీ నినాదం సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ. ఈ పార్టీ సభ్యత్వానికి అర్హతలు: ఖచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి, అది కూడా స్వచ్ఛందంగాను లేదా పరిస్థితుల వల్ల కానీ. శారీరకంగా బద్ధకస్తుడై ఉండాలి. 3. 24 గంటలు ఆన్లైన్లోనే గడుపుతూ ఉండాలి. ప్రొఫెషనల్గా విమర్శలు చేయగలగాలి. సీజేపీ 5 పాయింట్స్ ఎజెండా. అంటే సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది 5 పాయింట్ల అజెండాను ప్రకటించింది. పదవి విరమణ తర్వాత పదవులు లేవు. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అధికారంలోకి వస్తే రిటైర్డ్ అయిన ఏ ప్రధాన న్యాయమూర్తికి చీఫ్ జస్టిస్కు రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీలాగా జరుగుతుంది. గత ప్రభుత్వం మరియు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు ఇలా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రాజ్యసభ సీట్లను కట్టబెడుతున్నాయి. ఓటు హక్కును హరించడం ఉగ్రవాదంతో సమానం. సిజేపీ లేదా ప్రతిపక్ష పాలిత రాష్ట్రంలో ఏదైనా సరే చట్టబద్ధమైన ఓటు హక్కును తొలగిస్తే పౌరుల ఓటు హక్కును హరించడమే. కాబట్టి ఇది ఉగ్రవాదంగా పరిగణించి సంబంధిత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను సిఈసిని యుఏపిఏ క్రింద అరెస్టు చేస్తారు. ఈ యుఏపిఏ అనగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. ఇది నాకు ఈసీఈ యొక్క స్వతంత్ర హక్కులను, అంటే ఈసీఈ అనేది ఒక స్వతంత్ర రాజ్యాంగ బద్ధమైన సంస్థ. ఇది నాకు ఈసీఈ యొక్క స్వతంత్ర హక్కులకు భంగం కలిగించేలా అనిపిస్తుంది. మన భారతదేశంలో దాదాపు ఓటర్స్ జనాభా దాదాపు 96.88 కోట్ల జనాభా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇంతమందిని పర్యవేక్షించేటప్పుడు తప్పులు జరగడం సహజం. దానిని టెర్రరిజంతో పోల్చడం నాకెందుకో సరికాదు అనిపిస్తుంది. వారి అజెండాలో 3వది
మహిళలకు 50% రిజర్వేషన్లను పార్లమెంటులో ఎలాంటి సీట్ల సంఖ్యను పెంచకుండానే మహిళలకు 33% బదులుగా 50% రిజర్వేషన్ను కల్పిస్తారు. అదనంగా కేంద్ర మంత్రివర్గంలో 50% పదవులు మహిళలకే కేటాయిస్తారు. దీనిపై నా అభిప్రాయం ఏమిటంటే, ఈ రిజర్వేషన్ల వల్ల దేశం గాని, రాష్ట్రం గాని అభివృద్ధి తగ్గుతుంది. అంటే కొంతమందికి రిజర్వేషన్ల అవసరం. కానీ ఎక్కువ రిజర్వేషన్ల వల్ల దేశం గాని, రాష్ట్రం గాని అభివృద్ధి తగ్గుతుందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో తెలపండి. స్వతంత్ర మీడియాలకు అవకాశం. 4వ పాయింట్ స్వతంత్ర మీడియాలకు అవకాశం. అంబానీ, అదానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేసి స్వతంత్ర మీడియాలకు అవకాశం ఇస్తారు. అలాగే గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ జరిపిస్తారు. కానీ ఏ మీడియా తప్పు చేసినా శిక్షించాలి. కానీ ఓన్లీ అదానీ, అంబానీ మీడియాలకే కాకుండా దానిని అన్ని మీడియా సంస్థలకు, అన్ని మీడియా యాంకర్లకు యాంకర్ల అకౌంట్లను తనిఖీ చేసేలా ఉంటే బాగుండేది. నా 5వ పాయింట్ పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు. ఇతర పార్టీలోకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీకైనా 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను మరియు ఎలాంటి ప్రజాప్రతినిధి పదవి చేపట్టకుండా నిషేధం విధిస్తారు. ఇది ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి మారడం అనేది తన ఓటు వేసిన దానిని నిర్ణయాన్ని మార్చడమే లా ఉంటుంది. కాబట్టి ఇది నాకు సరైనదే అనిపిస్తుంది. సోషల్ మీడియా సునామీ డిమాండ్లు. ఈ డిమాండ్లు కేవలం 4-5 రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ను 15 మిలియన్లు 1.5 కోట్ల ఫాలోవర్స్ను దాటేసింది. కేవలం 56 పోస్టులతోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి శతాబ్దాల చరిత్ర గల పార్టీల సోషల్ మీడియాల ఫాలోవర్స్ను దాటేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు ఈ వీడియో రికార్డు చేసే సమయానికి ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీకి 22.9 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించింది. ప్రస్తుతం అధికారిక పార్టీ బీజేపీకి 9.5 మిలియన్, అదే కాంగ్రెస్కు 13.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పార్టీ క్రేజ్ చూసి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జాతీయ భద్రతా కారణాలను చూపుతూ సీజేపీ ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేయడానికి ప్రయత్నించారని అభిజిత్ దీప్కే అన్నారు. మిత్రులారా, సీజేపీ అనేది నిజమైన రాజకీయ పార్టీ కాదు. ఏ ఎన్నికల్లో పోటీ చెయ్యదు. కానీ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగుల యువతపై జరుగుతున్న ట్రోలింగ్కు వ్యతిరేకంగా జెన్జీలు డిజిటల్ రూపంలో చేసిన ఒక పెద్ద తిరుగుబాటు. ఇది బొద్దింకలు ఎంత తొక్కేసినా బతుకుతాయి అనే కాన్సెప్ట్లో యువత తమ గొంతుకను వినిపిస్తున్నారు. మరి ఈ వినూత్న సీజేపీపై మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కముల నరేష్ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.